ఒక స్టార్ హీరో, భారీ అంచనాలు, దేశభక్తి కథ అన్నీ ఉన్నా కూడా సినిమా ఎందుకు కూలిపోయింది? అదే సినిమా కొమరం పులి నిజంగా ఫ్లాప్ అయిందా లేదా పరిస్థితులే ద్రోహం చేశాయా? 2010 సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అగ్నికణంలా ఎదురు చూస్తున్న సినిమా పేరు కొమరం పులి. హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు ఎస్.జె. సూర్య, సంగీతం ఏ.ఆర్. రెహమాన్. ఇది సాధారణ కాంబినేషన్ కాదు, ఇది అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్ అని మాట్లాడిన కాంబినేషన్. ఖుషి తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ హీరో కాంబో. దేశభక్తి నేపథ్యం, పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్. ఫ్యాన్స్కి ఇది కేవలం సినిమా కాదు, ఒక ఉద్యమం. ఆడియో రిలీజ్ సమయంలోనే పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అనే నినాదాలు వినిపించాయి. రెహమాన్ సంగీతం ఉండడంతో పాన్ ఇండియా స్థాయి అంచనాలు వచ్చాయి. కానీ ఈ సినిమా అనౌన్స్ అయ్యి రిలీజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ప్రొడక్షన్ డిలేస్, షెడ్యూల్ చేంజెస్, క్రియేటివ్ డిఫరెన్స్, ఆడియన్స్ ఎక్సైట్మెంట్ ఒక స్థాయికి వెళ్ళి మళ్ళీ తగ్గిపోయింది. హైప్ ఎక్కువ కాలం సస్టైన్ అవడం చాలా కష్టం. ఒకవేళ ఆలస్యం పెరిగితే క్యూరియాసిటీ నుండి ఫ్రస్ట్రేషన్కి మారుతుంది. కొమరం పులి కథలో మెసేజ్ ఉంది, కరప్షన్కి వ్యతిరేకంగా నిలబడే హానెస్ట్ కథ ఉంది. కానీ నెరేషన్ స్టైల్ మాస్ ప్రేక్షకులకు స్లోగా అనిపించింది. యాక్షన్ మూమెంట్స్ ఉన్నా ఎమోషనల్ కనెక్ట్ పోయింది. క్లైమాక్స్ కూడా ఆడియన్స్ ఎక్స్ప్రెషన్స్ సరిపోలేదు. వాళ్ళు ఊహించినది పవర్ఫుల్ మాస్ ఎవరేంజ్ డ్రామా, వాళ్ళు చూసింది సీరియస్ మెసేజ్ ఓరియంటెడ్ పొలిటికల్ డ్రామా. ఎక్స్ప్రెషన్ మిస్ మ్యాచ్, ఇదే మొదటి తప్పు. ఎస్.జె. సూర్య స్టైల్ చాలా స్టైలిష్, డ్రామాటిక్. కానీ ఆ సమయంలో ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది. 2010లో కమర్షియల్ సినిమాలు ఫాస్ట్ పేస్కి మారుతున్నాయి. కొమరం పులి మాత్రం ఇంటెన్స్ నెరేటివ్గా వెళ్ళిపోయింది. ఫ్యాన్స్కి హీరో ఎలివేషన్ అవ్వాలి, కానీ సినిమాలో మెసేజ్ ఎక్కువగా హైలైట్ అయ్యింది. రెహమాన్ సంగీతం, టెక్నాలజీ బ్రిలియంట్, కానీ మాస్ రిపీట్ వాల్యూ సాంగ్స్ తక్కువగా అనిపించాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో యూజువలీ షార్ట్ బూస్టర్ మాస్ సాంగ్స్ ఉంటాయి, ఇక్కడ సిచ్యువేషన్ సాంగ్స్ ఎక్కువ. ఆడియో హైప్ ఉన్న థియేటర్లో విష్లేస్ తగ్గాయి. ఓపెనింగ్ డే కలెక్షన్ స్ట్రాంగ్, ఫ్యాన్స్ ఫస్ట్ డే థియేటర్స్కి ఫిల్ చేశారు. కానీ సెకండ్ డే నుంచే డ్రాప్ వచ్చింది. వర్డ్ ఆఫ్ మౌత్ నెగిటివ్ అయింది. స్లో ఉంది, మాస్ ఎలిమెంట్స్ తక్కువ అన్నమాట స్ప్రెడ్ అయ్యింది. బిగ్ బడ్జెట్ సినిమా కావడంతో రికవరీ కష్టమైంది. ప్రొడ్యూసర్కి, ఫైనాన్స్కి ప్రెజర్, డిస్ట్రిబ్యూటర్స్ లాస్, ఫ్యాన్స్ డిసప్పాయింట్. పవర్ స్టార్ అభిమానులు ఈ ఫ్లాప్ని పర్సనల్గా తీసుకున్నారు. అప్పటి నుంచి ఒక నెరేటివ్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్కి పొలిటిక్ మూడ్స్ ఎక్కువైంది. ఇది నిజమా లేదా ఆడియన్స్ పెర్సెప్షన్ మాత్రమేనా? కొమరం పులి ఫ్లాప్ అయిందా? కానీ సినిమా కంప్లీట్ బ్యాడ్ కాదు, అది రాంగ్ టైంలో రిలీజ్ అయింది. రాంగ్ ఎక్స్ప్రెషన్ బిల్డ్ అయ్యాయి. మార్కెటింగ్ మాస్ ఏంజిల్ ఎక్కువగా పుష్ చేసింది. కంటెంట్ మాత్రం సీరియస్ సోషల్ మెసేజ్. ఆడియన్స్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే మాస్ ఓరియంటెడ్ డ్రామా ఇస్తే మిస్ మ్యాచ్ ఆటోమేటిక్. కొమరం పులి ఫ్లాప్ అయ్యింది, బాక్సాఫీస్ నెంబర్ చెబుతున్నది, కానీ అది ఫెయిల్యూర్ కాదు, ఎక్స్పెక్టేషన్ ఫెయిల్యూర్. సినిమా ఒక ప్రొడక్ట్, ఆడియన్స్ మూడ్కి మ్యాచ్ అయితే హిట్, లేకపోతే ఫ్లాప్. కొమరం పులి కేసులో టైమింగ్ ప్లస్ మార్కెటింగ్ ప్లస్ ఎక్స్ప్రెషన్ మూడు కలిసి రిజల్ట్ మార్చేశాయి. కొమరం పులి నిజంగా డిజాస్టర్నా లేదా మిస్ అండర్స్టాండ్ సినిమానా? మీ ఒపీనియన్ కామెంట్ చెప్పండి. ఇలా నిజాలు తెలుసుకోవాలంటే తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.